నమస్తే. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే నారా లోకేష్ గారు నిన్న మాట్లాడినటువంటి ఒక సభలో చాలా ఏమంటారనమాట, గతంలో ఉన్నటువంటి ఒక ఇష్యూస్ అన్ని నెమరేసుకుంటూ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఏంటి అంటే, స్టూల్ వేసుకొని మాట్లాడినప్పుడు ఇదే స్టూల్ నాకు ఇవ్వకుండా లాక్కున్నారు ఇది పోలీస్ అధికారులు అని చెప్పేసి అంటూనే, మరోపక్క ఎవరైతే అభివృద్ధికి అడ్డం పడితే మటుకు ఖచ్చితంగా రెడ్ బుక్లో మీ పేర్లు ఉంటాయని చెప్పేసి అయితే అన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? నిజంగా పాదయాత్ర సమయంలో లోకేష్ గారు యువగళం అనే పాదయాత్ర టైంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని విధాలుగా, ఇప్పుడు సెక్యూరిటీగా ఉన్న పోలీసులే అప్పుడు ఎన్ని విధాలుగా మైకు లాక్కోవటం కానివ్వండి, కనీసం ఉండటానికి వసతి కూడా లేకుండా చేయటం, ఎవరైనా ప్లేస్ ఇస్తానన్నా కూడా మీటింగ్ పెట్టుకోవటానికి కూడా వద్దు అని ఇవ్వనీయకుండా చేయటం, బెదిరించటం ఒకటి కాదు, వాళ్ళు ఎన్ని విధాలుగా ఫెయిల్ చెయ్యాలో అన్ని విధాలుగా ఫెయిల్ చేయాలని చెప్పి చూశారు. కానీ ఎక్కడా కూడా మేము దేనికి తగ్గము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం ప్రజాగళాన్ని వినిపిస్తాం అనే విధంగా ముందుకు సాగింది యువగళం. మరి ఈ రోజును చూసుకుంటే ఆ యువ నాయకుడే నారా లోకేష్ గారు ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున మన విద్యాశాఖ మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి, అలాగే తను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగిద్ది అంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుంది అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజున అన్ని ఇండస్ట్రీలు రావటం కానివ్వండి, కొత్త కొత్తవి శంకుస్థాపనలు చేయటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న అదే చెప్పారు లోకేష్ గారు, ఎవరైనా సరే మిగతావన్నీ ఓకే ఒప్పుకుంటాను, కానీ కార్యకర్తల జోలికి వచ్చినా, అలాగే అభివృద్ధి ఆపటానికి ప్రయత్నం చేసిన ప్రకాశం జిల్లాలో కనిగిరి సాక్షిగా తను చెప్పింది, అక్కడున్న కార్యకర్తలు లేకపోతే సెక్యూరిటీగా ఉన్న పోలీసులు వీళ్ళందరినీ అతను స్టూల్ వేసుకొని నుంచుంటే, నిజంగా ఒకప్పుడు ఈ స్టూల్ వీళ్ళు లాగేసుకున్నారు కదా, మరి ఈ రోజున అదే స్టూల్ వాళ్లే తీసుకొచ్చి ఇచ్చారు. మరి దాని మీదకి ఆయన మాట్లాడుతూ ఉంటే ఎలా ఉండిద్ది? ఒకప్పుడు ప్రజాగళం వినిపించడానికి ప్రజానాయకుడిగా మరి యువగళం పేరుతో ముందుకు వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో అడ్డంకులు చాలా ప్రయత్నాలు చేశారు. మరి ఈ రోజున అతనే ప్రజల మనసు గెలుచుకొని ఈ రోజున ఇలా చూస్తే నిజంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎవరైనా సరే ఈ రోజున చూస్తుంటే రెడ్ బుక్ అంటే అందరికి కూడా గుండెల్లో రెడ్ బుక్ అనే కొట్టుకుంటుంది వీళ్ళ గుండె, మరి లబ్డబ్ అని కొట్టుకోవట్లేదని మొన్నే చెప్పుకున్నాం. అదే విధంగా బాత్రూంలో కారు జారటం, లేకపోతే ఈ రోజున గుండె సరిగ్గా పనిచేయటం లేదు, మరి హైదరాబాద్ లో కూడా ట్రీట్మెంట్ లేదు, మేము ముంబై లేకపోతే అవసరమైతే లండన్ కూడా వెళ్లే ప్రయత్నం చేయాల్సి వచ్చేంత పరిస్థితిలో ఉంది అని చెప్పుకునే విధంగా భయపడి డైపర్లు తడిపేసుకుంటున్నారు. నిజంగా మరి ఎవరైతే ఆ పోస్టులు పెట్టారో లోకేష్ గారి గురించి, మరి వాళ్లే కదా ఈ రోజున. మరి నిజంగా చెప్పుకోవాలంటే ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపెడుతున్నారు? మరి పైకి వచ్చేసి మీడియా ముందుకి 30 కేసులు పెడతారా లేకపోతే 300 కేసులు పెడతారా, ఎన్నైనా పెట్టుకోండి అన్న కొడాలి నాని అనే వ్యక్తి ఈ రోజున ఎక్కడున్నాడు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారు ఒకటే చెప్పారు, రెడ్ బుక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. నిజంగా రెడ్ బుక్ అనేది ఉంది, కాకపోతే ఇది మీరన్నట్లుగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఈ రాజ్యాంగబద్ధంగా ఉండే ఈ రెడ్ బుక్ ప్రతి ఒక్కరు అన్యాయం చేసినా, అక్రమం చేసినా, దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అక్రమ కేసులతోటి, వాళ్ళందరి పేర్లు ఉన్నాయి దీనిలో. ఇంకా ముందు ఎవరైనా సరే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, లేకపోతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ పేరైతే రెడ్ బుక్ లో నోట్ చేస్తానని చెప్పారు. అయితే మనం చూసుకుంటే నిన్నటి సభలో చాలా క్లారిటీగా చెప్పేశారు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మనకి వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ వస్తుంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే మెయిల్స్ పెట్టారనమాట, ఎందుకు ఏపీలో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ సరైనటువంటి డెవలప్ ఉండదు, సరిగ్గా మీకు అన్ని రకాల వసతులు ఇక్కడ ఇవ్వలేరు అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే అనవసరమైనటువంటి విషయాలు పెట్టారు. అదేవిధంగా యూట్యూబ్ అకాడమీ వస్తుంటే
మీ కంపెనీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భద్రత అయితే ఇక్కడ ఇవ్వలేరు, ఇక్కడ అరాచక మూకలు ఎక్కువ, ఇక్కడ గంజాయి తాగే వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి అని వాళ్ళని కూడా తరిమి కొట్టారు. అదేవిధంగా చూసుకుంటే లుల్లు మాల్ తరిమి కొట్టారు. కియాకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థలు అవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి. అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి దాదాపు ఒక 7,000 కోట్లకు సంబంధించి తెలంగాణలో ఏర్పడింది. సో ఇలాంటి అభివృద్ధిని కింద ఒకవేళ మీరు ఆపాలనుకుంటే మటుకు రెడ్ బుక్ తప్పదని చెప్పేసి అన్నారు. సో అది కాక దావోస్లో కూడా చూస్తే ఖచ్చితంగా మొదటి క్వశ్చన్ ఇదే చేశారు, మేము పెట్టుబడులు పెడతానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ వచ్చే హయాం ఒకవేళ జగన్ వస్తాడా, జగన్ వచ్చేటట్లయితే మేము పెట్టుబడులు పెట్టామని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇలా అన్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కరిని భయపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు. ఆ రోజున కేసీఆర్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ అనమాట. హైదరాబాద్ లో పెట్టుకోండి, అవసరమైతే కేసీఆర్ కి మంచి చేద్దాం, లేకపోతే కేసీఆర్ మరి నీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఏదైతే ఈ కంపెనీలన్నీ కూడా నీకు ఇచ్చేస్తే నాకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తావు, ఈ విధంగా వీళ్ళ డీల్ అన్ని కూడా నడిచినాయి. మరి వీళ్ళు దాచుకోవటమే ఇదిగా ఉంది, కానీ రాష్ట్రాన్ని ఎక్కడా బాగు చేయలేదు. మరి వీళ్ళందరినీ కూడా భయపెట్టి వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే వెళ్ళిపోయారు. మరి దావోస్లో ఫస్ట్ క్వశ్చన్ అది వేశారంటే మరి మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి? వాళ్ళు రౌడీ రాజ్యం చేశారు ఆ రోజున. 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ రోజున కంపెనీలు పెట్టే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మరి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూలీ వాళ్ళ దగ్గర నుంచి కూలి చేసుకునే వాళ్ళకు కూడా ఇసుక అనేది లేకుండా ఎంతో ఇబ్బంది పడ్డారు, పూట గడవక. ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. మరి టీడీపీ సంబంధించిన ఒక ఆవిడ వాటర్ కోసం వెళ్తే మరి నువ్వు టీడీపీకి సంబంధించిన ట్రాక్టర్తో తొక్కేసి చంపేశారు. మరి అన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంత అరాచకంగా రౌడీయిజం చేసిన వీళ్ళందరినీ చూసి ప్రతి ఒక్కరు భయపడ్డారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మైన విజయసాయి రెడ్డి అతను వదిలిపెట్టి వెళ్ళాడు. మరి ఇన్ని రోజులు కూడా ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఈ జైలు ఖైదీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అతను అక్రమ ఆస్తుల కేసులు అయితే బయట ఉన్నాడు. కానీ మరి ఇంకా ఇప్పుడు ముందు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు? బాబాయ్ కేసు కానీ రాష్ట్రంలో రకరకాలు ఇవన్నీ జరిగినాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మరి మీరున్న ఆ 5 సంవత్సరాలు ఏ తప్పు జరిగినా కూడా ముఖ్యమంత్రికే సంబంధం ఉండిద్ది అని. మరి ఈ రోజున 2019 నుంచి 24 వరకు మరి ఏ తప్పు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. మరి దాని మీద ఎన్ని విచారణలు చేయాలి, ఎన్ని కేసులు పెట్టాలి, మరి వీళ్ళ మీద ఎన్ని మరి రిమాండ్లు విధించి ఏ విధంగా వీళ్ళని కోర్టుకి ఈడ్చాలి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏ మచ్చ లేకుండానే ఆ మహానుభావుని అక్రమంగా అరెస్ట్ చేసి మరి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నువ్వు సీసీటీవీ తీసుకొని ఐడిని మరి సీసీటీవీలో నువ్వు ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లు అవన్నీ చూస్తూ మరి ఇంత చేసిన అఘాయిత్యాలకు అన్నిటికి కూడా నిజంగా మళ్ళీ ఆ పార్టీ అధికారంలో రాకుండా చేయాలంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, మీరు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, రోడ్లు వేయకపోయినా పర్లేదు, ఎటువంటి కంపెనీలు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పరిపాలన జరిగిందో వాళ్ళందరినీ శిక్షించండి, వాళ్ళను మాత్రం వదిలిపెట్టద్దు, మాకు అదే మీరు ఇచ్చే కొండంత బలం అని ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు. అయితే నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నారా లోకేష్ వార్నింగ్ ఉందో అది ఖచ్చితంగా ఒకే దెబ్బకి 2 పిట్టలు అనుకోవచ్చా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూనే కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు అనుకోవాలా? ఎవరైతే అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తే మటుకు ఖచ్చితంగా రెడ్ బుక్ లో పేర్లు ఉంటుందని ఖచ్చితంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మరి కేసీఆర్ ఎన్ని రకాలుగా రాష్ట్రం నుంచి రావాల్సిన కూడా మేము తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళు నమ్మపలికారు. మరి దాంట్లో వాటాలు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారు? వీళ్ళంతా ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా చేశారు. ఆ రోజున ఎలక్షన్ అప్పుడు కూడా చూస్తే వాటర్ డ్యామ్ దగ్గర కూడా ఎన్ని రకాలుగా పోలీసులతోటి గందరగోళాలు సృష్టించి డ్యామ్ దగ్గర 13 గేట్లు ఆపేసుకొని రకరకాల వీళ్ళు డ్రామాలు ప్లే చేశారు. ఎవరు కూడా నమ్మేది లేదు. ఇంకా 2019లో చూశారు ఏ విధంగా వీళ్ళు ప్రజలతో ఎన్ని డ్రామాలు ఆడారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేసి మరి వాళ్ళ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఇబ్బంది గురి చేసి చంపేయాలని ప్రయత్నం చేశారు. మరి ఈ రోజున ఆయనే చెప్తున్నారు, నన్ను లిటరల్లీ ఇంకా లేకుండా చేద్దాం అనుకున్నారు, నా టైం బాగుండి వీళ్ళ టైం బాగాలేక నేను బయటకు వచ్చాను అని. మరి అదే విధంగా నిజంగా వీళ్ళ టైం వీళ్ళు బాగాలేదు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకొచ్చుకొని అధికారంలోకి ఇంకా మాకు ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉండాల్సిందే అని కోరుకుంటున్నారు.
సో చూద్దామండి, ఖచ్చితంగా ఒకే వార్నింగ్తో అటు పక్క జగన్ని, ఇంకో పక్క కేసీఆర్కి అయితే వార్నింగ్ అయితే ఇచ్చేశారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.